హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ రుణాలు కానీ పెట్టుబడి అనేది కోసం రుణాలు కానీ ఇస్తున్నారనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది. ఈ రోజుల్లో గ్రామాల్లో చూసినట్టయితే చాలామంది రైతులకు ఇచ్చే రుణాలు ఏంటంటే ఉన్నాయంటే కేవలం క్రాప్ లోన్స్ మాత్రమే తెలుసు. ఓన్లీ క్రాప్ లోన్స్ కాదండి. క్రాప్ లోన్స్ నుండి మనం తీసుకున్న లోన్కి వడ్డీ కలిపి బ్యాంకులకు చెల్లించవలసిందే. పంట రుణాలు మాత్రమే కేవలం. అలా కాకుండా మన భూమి మీద మనకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లోన్స్ వస్తాయి. రైతులైన ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ లోన్స్ వస్తాయి. ఆ లోన్స్ ఏంటి, దాని గురించి వివరాలు మనం తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు గమనించలేదు. చాలామందికి మా దగ్గర భూమి ఉంది, మంచి ఐడియాలు ఉన్నాయి, కానీ సొంతంగా బిజినెస్ మొదలు పెట్టడానికి డబ్బులు లేవు. ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఒకసారి ఒక ట్రాక్టర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ట్రాక్టర్ సంబంధించిన పరికరాలు కొనడానికి డబ్బులు లేవు. ఇలాంటివి రైతుకు సంబంధించిన రైతు పంట పండించడానికి లేదా పంటను భద్రపరచుకోవడానికి, అదేవిధంగా రైతు భూమికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు తయారు చేయడం కోసము, అలాంటివి గ్రామాల్లో రైతులకు సంబంధించి ఉపయోగకరమైన పరికరాలు కొనడానికి ఏదైనా కానీ ఉపయోగించడం కోసము ప్రభుత్వం నుంచి అయితే సబ్సిడీ లోన్స్ అయితే రావడం జరుగుతుంది. అవి ₹1,00,000 నుంచి 2 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ, ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రభుత్వం నుంచి 35% నుంచి 50% వాళ్ళ క్యాష్ల వారీగా సబ్సిడీతోని లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ గురించి ఎవరికి తెలియవు. ఆ లోన్స్ ఏంటంటే AIF, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ లోన్స్ అనమాట. అవి ఈ లోన్స్ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఎవరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు విషయం చూసినట్లయితే ముందుగా ఈ లోన్స్ ఎవరికి ఇస్తారని మనం గమనించినట్లయితే గ్రామాల్లో ఉండేటువంటి పంట పొలాలు పండించే రైతులకు ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సొంతంగా వ్యవసాయం చేసే వారికి మాత్రమే కాకుండా రైతు సంఘాల ఉత్పత్తి సంఘాలు ఉంటాయి, FPOs ఉంటాయి, వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా అగ్రి స్టాండ్ ఆఫ్ చేసే చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఇస్తారు. అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా బిజినెస్ చేసే నిరుద్యోగులకు ఇస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, SHOS, వాళ్ళకి ఆ గ్రూప్ సంఘాలకైనా ఇస్తారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటాయి, PSCS, ప్యాక్స్ అని, వాళ్ళకి కూడా ఈ యొక్క లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ రిలేటెడ్ సంబంధించి ఎవరైనా కానీ వారికి ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ ఎందు నిమిత్తం ఇస్తారనే విషయం మనం గమనించినట్లయితే రైతు పంట పండించిన తర్వాత ఆ పంటకి సరైన ధర లేనప్పుడు, మద్దతు ధర లేనప్పుడు ఆ పంటను భద్రపరచుకోవడానికి రైతులు కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ దూరం ఉంటుంది, ఆ భారం తగ్గడం కోసము రైతులందరూ కలిసి ఒక FAOగా తయారై వాళ్ళ గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి కూడా ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూరగాయలకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్స్ తయారు చేయడం కోసము, అదేవిధంగా వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, అంటే కొత్త టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు, పరికరాలు, పంట కోసే యంత్రాలు, వరి కోత మిషన్లు, అదేవిధంగా మొక్కజొన్న కోత మిషన్స్, పత్తి ఇత్తనాలు నాటే మిషన్స్, మొక్కజొన్నకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు, అనేక రకాల పరికరాలు, ట్రాక్టర్ సంబంధించిన పరికరాలు, రైతుకు సంబంధించిన ఏ పరికరమైనా కానీ, పనిముట్లు ఏవైనా కానీ, రైతు దుక్కి దున్నే దగ్గర నుంచి పంటను అమ్ముకునేంత వరకు ఎలాంటి పరికరాలు అవసరమవుతాయో వాటన్నిటి కోసం కూడా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ₹1,00,000 నుంచి 2 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడానికే ఏర్పాటు చేసిన ఫండే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్. ఇదే లోన్స్ మనం నార్మల్ బ్యాంకుల్లో తీసుకోవాలంటే వడ్డీ కట్టాలి, లేదా క్రాప్ లోన్స్ ఇస్తారు, 1 year లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దానికి చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి రైతులకి. దీంట్లో అలాగ ఉండదు. ఒక్కసారి మనం లోన్ తీసుకున్నామంటే లాంగ్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ 10 years వరకు పెట్టుకోవచ్చు, 20 years వరకు EMIs పెట్టుకునే అవకాశం ఉంది. అది కూడా మనం కట్టే వడ్డీలో 3% గవర్నమెంట్ నుంచి వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గ్రామం లేదా ఒక మండలం అనేది ఒక యూనిట్గా తయారై ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పండిన పంట కోల్డ్ స్టోరేజ్లో భద్రపరుచుకునే అవకాశం ఉంది. లేదా ఒక డ్రోన్, మందులు కొట్టించడానికి ఒక డ్రోన్ కొనుక్కునే అవకాశం ఉంది, ఒక FAOగా తయారై. లేదా ఒక రైతే 1 acre ఉన్నారైతే, 10 acres ఉన్నా, 100 acres ఉన్నా కానీ రైతే, ఎవరికైనా లోన్స్ ఇస్తారు. ఆ రైతుకు సంబంధించి ఒక ట్రాక్టర్ కొనుగోలుకు కానివ్వండి, ఇలాగా ఏ పరికరమైనా కొనుగోలు కోసము ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్లో లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ లోన్కి అప్లై చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, ఒక రైతు వ్యక్తిగతంగా అప్లై చేయాలంటే కూడా
ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, పొలం పాస్బుక్, పాన్ కార్డు, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, క్యాస్ట్ను బట్టి సబ్సిడీ ఉంటుంది కాబట్టి ఈ 2 తప్పకుండా కావాలి. అదేవిధంగా ఆ రైతుకు సంబంధించి పాస్ ఫొటోసు, పొలానికి సంబంధించి ఎక్కడ బ్యాంకులో లోన్స్ లేవని ఒక ఎన్ఓసి తీసుకోవాలి, నాట్ అవైలబుల్ ఎన్ఓసి ఒకటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి వ్యక్తిగతంగా రైతు లోన్కు అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్. అదే ఒక ఎఫ్ఈఓ అనుకోండి, ఎఫ్ఈఓకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. బీలా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉండాలి. అదేవిధంగా ఆ ఎఫ్ఈఓలో ఉన్న ఎంతమంది సభ్యులు ఉంటారో సభ్యులందరి వ్యక్తిగత కార్డ్స్, వ్యక్తిగత గుర్తింపు కార్డ్స్ అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి ఏంటి, ఆధారు, పాను ఇవి ఉండాలి. ఇవి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్కు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా మనకు ఇక్కడ ఇచ్చాను నేను. మనం గూగుల్లోకి వెళ్ళి agriinfra.dac.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు అప్లై లోన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే కంటిన్యూషన్గా మనం ఏ యూనిట్గా పెట్టుకుంటున్నామో ఆ యూనిట్ ప్రొఫైల్ దాని మీద క్లిక్ చేసి కంటిన్యూషన్గా చేయవలసి ఉంది. ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను క్లియర్గా. దానికి ఒక 10 minutes టైం పడుతుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, యూనిట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్లు ఉంటాయి, ఎక్కడ ఏం సెలెక్ట్ చేయాలి, సబ్సిడీ గురించి ఎక్కడ మనం సెట్ చేయాలి, ప్రతి విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. రేపు వచ్చే వీడియోలో నేను దాని గురించి క్లియర్గా, ఈ వీడియోలో చూపించాలంటే టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దాన్ని ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఒక చిక్కు ప్రశ్న ఏంటంటే, మీరు ఏ యూనిట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే కంటే ముందే మీ దగ్గరలో బ్యాంకుకి వెళ్ళి ఒకసారి మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించండి. మేము పలానా యూనిట్కు చేసుకుంటున్నామని ప్రాజెక్ట్ రిపోర్టు గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ప్రాజెక్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలా దానికి సంబంధించిన అవసరమైతే మా కామెంట్ బాక్స్లో తెలియబట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించిన పూర్తి వివరాలు నేను కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను. దాన్ని బట్టి కామెంట్ బాక్స్లో అడిగినట్టు వాళ్ళకి పంపిస్తాను. అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని మీ డాక్యుమెంట్లు తీసుకొని వ్యక్తిగత ఆధారాలు అన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉండే బ్యాంక్ మేనేజర్ గారిని కలవండి. పలానా యూనిట్కి మేము ఆ లోన్స్కి అప్లై చేస్తున్నాం సార్, గవర్నమెంట్ స్కీమ్కి మీరు లోన్ ఇవ్వగలరంటే బ్యాంక్ వారు వాళ్ళకుండా లిమిట్స్ ప్రకారం ఇస్తారు. కొన్ని గ్రామాల్లో కొన్ని బ్యాంకులలో 2 crores వరకు ఇవ్వరు. కొన్ని 10 lakhs ఇస్తారు, 20 lakhs ఇస్తారు, 50 lakhs వరకు కొన్ని లిమిట్ ఉంటుంది, అంతవరకు ఇస్తారు. వాళ్ళు ఎంతైతే చెప్తారో ఆ లోపే మీరు లోన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఒకసారి బ్యాంకును కలిసి ఈ లోన్కి అప్లై చేయవలసింది కోరుతున్నాను. రైతులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ముఖ్యంగా రైతు కుటుంబాల్లో పుట్టి గ్రామాల్లో ఉండి ఎక్కడో పట్టణాలకు వెళ్ళి చదువుకు సంబంధించిన జాబ్స్ దొరక్క ఇబ్బంది పడేవాళ్ళు మన సొంత గ్రామాల్లో ఇలాంటి లోన్స్ తీసుకొని ఈ యొక్క లోన్ సద్వినియోగం చేసుకొని ఒక యూనిట్ కుటీర పరిశ్రమ స్థాపించి మన గ్రామంలో ఉన్నటువంటి ఒక 10 నుంచి 100 మంది వరకు ఉపాధి కల్పించే అవకాశం కూడా మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఉన్న రైతులు ఎవరైనా కానీ ఉంటే కూడా తప్పకుండా ఈ యొక్క సదావకాశం సద్వినియోగం చేసుకొని ముందుకు సాగవలసింది కోరుతున్నాను. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లోన్స్ కానీ ఏదైనా కానీ పథకాల గురించి మన ఛానల్లో నిరంతరం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసి ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు మీ స్నేహితులకి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.